త్వరగా పసుపు బట్టలు వేసుకొని కావిళ్ళు ఎత్తుకొని రా, గుళ్ళోకి వెళ్ళాలి. అబ్బా మీకు యాక్సిడెంట్ అయినప్పుడు పసుపు బట్టలు వేసి నిండు కావిళ్ళు మోయించి మల్లన్న సన్నిధిలో మీ తల్లిరాలు ఇస్తామని మొక్కుకున్నాం. త్వరగా వేసుకోండి రా. చీచి, మా ఫ్రెండ్స్ అందరి ముందు బ్యాడ్ గా ఉంటుంది. బోడిగుండ్లు వేసుకొని పసుపు బట్టలతో ఉన్న మా ఫొటోస్ చూసారంటే మా కాన్వెంట్ లో అంతా నవ్వుతారు. మేం చేయించుకోం, మమ్మల్ని బలవంతం చేయకండి. సూసైడ్ చేసుకుంటాం, జాగ్రత్త. చిచి, మీ కర్మ. ఇవన్నీ తీసుకెళ్లి పాతాళ గంగలో పడేస్తాను. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. అండి పడేకండి, ఇవి మాకు కావాలి. మా అమ్మా నాన్నల కోసం మా నాన్న మొక్కుకుంది, ఇవి మా దగ్గర లేవు. మేము వేసుకుంటాం, మాకు ఇవ్వండి. వాళ్ళ కోసమే వాళ్ళు వేసుకోవడం లేదు, మీ అమ్మా నాన్నల కోసం మీరు వేసుకుంటాం అంటున్నారు. సరే తీసుకెళ్ళండి. హరిణీం సువర్ణరజస్రజాం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానః అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమవక్వయే శ్రీర్మా దేవీ సుధాం కాంసోత్నాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోప. భ్రమరాంబిక చెల్లి, ముక్కు పుడక వచ్చింది, తీసుకో. నీకీ ముక్కు పుడక చాలా ముచ్చటగా ఉంది. నా ముక్కు పుడకతో సహా నీ ముడుపు చెల్లించినందుకు వాళ్ళ అమ్మా నాన్న విడిపోకుండా మనం దీవించాలి. లెగరా, నీకు దాగమవుతుంది. పాతాళ గంగలో నీళ్లు తాగు. తమ్ముడు, ఒరే చింటూ, తమ్ముడు తమ్ముడు ఏమైపోయావురా? తమ్ముడు తమ్ముడు చింటూ తమ్ముడు. హలో ఐజీ గారా, ఆ లెటర్ మీకు ఇచ్చా కూడా ఇంకా పిల్లల ఆచూకీ తెలియలేదంటే ఎలా సార్? సార్ అది కాదు సార్, జస్ట్ ఇమాజిన్ వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ. ప్రశాంత్ గారు నమస్కారం సార్. సార్ మీరు మా ఇంటికి రండి సార్, కూర్చోండి. పర్వాలేదు, రండి సార్, కూర్చోండి. వాళ్ళు వింటున్న ఆ పాట మన పేరెంట్స్ డేకి మీ పిల్లలు పాడిందే సార్. ఆ పాట అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజు స్కూల్లో మీ పిల్లల పాట విన్నాక, ఆ చైల్డ్ ఎమోషన్ చూశాక తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండకూడదనిపించింది. మా పిల్లల్ని మా దగ్గరే ఉంచుకోవాలనిపించింది. అందుకే మా పిల్లలిద్దరిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాం. నేను కూడా జాబ్ మానేసి ఇంటిని పిల్లల్ని చూసుకుంటున్నాను. చిన్నవాళ్ళైనా మీ పిల్లలు పెద్ద మెసేజ్ చెప్పారు. కాఫీ తీసుకోండమ్మా. బాధపడకండి అమ్మా, పిల్లలు వచ్చేస్తారు. నాకు చిన్న మాట సాయం చెయ్యాలమ్మా. ఏంటి? మా ఊరు కోరుకొండ, అక్కడ పెద్దంతల జాతర జరుగుతుంది. నాకు తొలసూరు కానుపు కదండి. అక్కడికి వెళ్ళి 3 నిద్రలు చేస్తే పుట్టే బిడ్డకి సెలవంటండి. ఆ తల్లికి సెలవిడి పెడితే ఎంతో తెలివైన బిడ్డలు పుడతారంట. మీరు నాన్ వెజ్ తినకూడదు. ఏం మా ఊళ్ళు? చేప తింటే చేపలాగా పుడతారు, కోడి తింటే కోడిలాగా పుడతారు, మేక తింటే మేకలాగా పుడతారు. మరి నువ్వు మనిషిని తిన్నావా? ఏ మనిషిని తింటే కదా మనిషిలా పుట్టావు. ఆ కొంచెం మీ అక్కయ్య గారితో చెప్పి సెలవిప్పించండి అమ్మా. నిలబడుకు. యావయ్యో, ఎక్కడున్నావు? ఇలా రావయ్యా. ఏంటే?
అమ్మయ్య నీ మొహం చూశాను. ఎందుకే కళ్ళు మూసుకుని వస్తున్నావు? నెలపడుపు చూసి ఆవిడ మొహం చూడటం లేక చూస్తే ఏంటే? బిడ్డల కానని గొడ్రాల మొహం అయినా చూడొచ్చు గాని మొగుడి మీద కోటికెక్కి పిల్లల్ని ఊర్లమ్మడి తెరవేసిన ఒంటి పిల్లలు రాకాసలంటే ఆడదాని మొహం అస్సలు చూడకూడదయ్యా. లక్ష్మం కథలో విన్నాను. తమ్ముడు 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 పాప ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మా తమ్ముడు నేను తీర్థయాత్రలకని బయలుదేరామండి. షిరిడి వెళ్ళాలి. వాడు మధ్యాహ్నం నుంచి ఏమయ్యాడు కనపడటం లేదు. వాడి దగ్గర డబ్బులు లేవు. వాడి కంఠత్వం కూడా పగిలిపోయింది. వాడికి చాలా భయం అండి. చూడమ్మా, కొందరు మనతోనే వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మనకంటే ముందే చేరవలసిన చోటికి చేరిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఆగిపోకూడదు. నేను ప్రతి నెలా ఉచితంగా 2 టికెట్లు కొనిచ్చి షిరిడి పంపిస్తుంటాను. ఈసారి నిన్ను పంపించాలనిపించింది. తీసుకోమ్మా, బయలుదేరమ్మా. మరి మా తమ్ముడు? ఎవరి ప్రయాణం వాళ్ళదేనమ్మా. బాధపడి లాభం లేదు. ఈ గురు పౌర్ణమి దాటితే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. నీ తమ్ముడు నీతోనే ఉన్నాడనుకుని బయలుదేరమ్మా. తమ్ముడు ఏమైపోయావురా? నువ్వు లేకుండా బాబాని ఎలా చూసేదిరా? ఏంటి తాత, ఏంటి తోలుతున్నావు? కోడి పిల్లల్ని డాగలు ఎత్తుకుపోవాలని చూస్తున్నాయమ్మా, అందుకే వాటిని తోలుతున్నాను. కోడి పిల్లలా? ఏవి? కోడి పిల్లలేవు తాత. నువ్వొక కోడి పిల్లవి, ఆ మనిషి ఒక కోడి పిల్ల. ఈ ఆవులు, కుక్క, పిట్ట అన్నీ కోడి పిల్లలే. భూమి మీద పుట్టిన ప్రతి జీవి కోడి పిల్లనమ్మా. వాటిని ఎత్తుకుపోవాలని చూస్తున్నాడా సైతాన్. అందుకే వాడిని అప్పుడప్పుడు బెదిరిస్తుంటాను. అయితే మా తమ్ముడిని కూడా ఆ సైతాన్ని ఎత్తుకుపోయాడా? ఏడవకూడదు. బాధలు, కష్టాలు, కన్నీళ్లు షిరిడీలో కనపడకూడదు. షిరిడీ వచ్చిన వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. సమాధి నుంచే బాబా తన భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. తనని నమ్మిన వారిని, తన సలహా కోరిన వారి భారాన్ని బాబా సదా మోస్తుంటాడు. తన భక్తుల గృహంలో కష్టాలు కాని కరువు కాని ఉండనివ్వడు. మరి మాకు ఈ కష్టాలేంటి? కొందరు మనకంటే ముందే పోతారు. పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మనం ఆగిపోకూడదు. మేమిద్దరం అమ్మా నాన్న కోసం బాబా ఎదుట బాబా కథ కచేరీ చేయాలని వచ్చాం. అడేమైపోయాడు కనపడటం లేదు. బాబాను ముందే చేరుకున్న వారి కోసం మనం బాధపడకూడదు. నీ గొంతుతో నువ్వు పాడు. ఆ గొంతులోనే నీ తమ్ముడు గొంతు కూడా బాబా వింటాడు. వెళ్ళు. వెళ్ళు. ఒరే తమ్ముడు, ఏమైపోయావురా? నేను నీటిలో మునిగిపోయి చాలా లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ లోపల చాలా గుళ్ళున్నాయి. శివుడు కూడా ఉన్నాడు. ఆ శివుడితో మన అమ్మా నాన్న విడిపోకుండా ఎప్పుడూ కలిసి ఉండాలని మొక్కుకున్నాను. అప్పుడు పూజారి వచ్చి నీటిలోంచి నన్ను బయటకు తీసి కాపాడాడు. మీ అక్కయ్యను నేను పంపిస్తాను. ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు. బాబాని తలుచుకుని వెళ్ళు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఆ పూజారి నన్ను కూడా షిడ్డీ బస్ ఎక్కించారా? అరే రే, చీటీ ఇవ్వడం మర్చిపోయానే. ఇవాళ మన స్కూల్ స్పోర్ట్స్ డే కదక్క. ఇప్పుడు అక్కడుంటే భలే ఆడుకునేవాళ్ళం మనం. బంటి గాన్ని, బుజ్జి గాన్ని మొత్తం అందరినీ ఓడించేవాడిని. అవును, ఇప్పుడు మనతో ఎవరు ఆడతారా? నేనాడతాను. మీ తమ్ముడు దొరికాడా? నాకు ఇవాళ ఏమీ తోచడం లేదురా. నాతో ఆడతారా? ఆడతాం. ఏమాట ఆడదాం? గోళీకాయలు ఆడదాం రండి. నాతో పరుగు పందానికి వస్తావా? నేనే గెలిచాను.
ఒరేయ్, నాతో కుస్తీ పడతావా ఆ? ఆ? ఆ. అలసిపోయావా? ఓడిపోయావుగా. మీలాంటి వాళ్ళను గెలిపించడం కోసం నేను చాలా సార్లు ఓడిపోయానరా. అదేంటి మేం బాబాకి ఇచ్చిన ముడుపు నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయనకి ఇచ్చినవన్నీ నేనే తీసుకుంటూ ఉంటాను. మేం శబరిమల వెళ్ళాలి, మమ్మల్ని కొంచెం పంపించవు? నేనెందుకు పంపించాలి? నా కోసం వచ్చారా? మీ అమ్మ నాన్న కోసం వచ్చారు. వెళితే వెళ్ళండి, లేకపోతే ఇంటికి పోండి. శబరిమలై వెళ్ళలేరు. మేము వెళ్తాం. మీరు వెళ్ళలేరు. మేము వెళ్తాం. వెళ్ళిపోండి. మేము వెళ్తాం. చూడు, వెళ్ళలేరు, వెళ్ళలేరు, వెళ్ళలేరు. వెళ్తాం వెళ్తాం వెళ్తాం. నాన్న అయ్యప్ప, నీ ఆఖరి ముడుపుకి ఓ అవాంతరం ఉందయ్యా.